వర్జీనియాలో ఉన్న కల్వర్ యూనివర్సిటీలో జనరల్ రాస్ తన కుమార్తె బెట్టీ మరియు మన హీరో అయిన డాక్టర్ బ్రూస్ బ్యానర్తో ఒక విషయం గురించి సమావేశమవుతాడు. రాస్ చెప్పిన ప్రకారం ఆ ప్రయోగం గామా రేడియేషన్కు మనుషులను ఇమ్యూన్ చేయడం కోసం. ఇది రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో జరిగిన సూపర్ సోల్జర్ ప్రోగ్రాంకు సంబంధించినది. కానీ ప్రయోగం ఫెయిల్ అయింది. గామా రేడియేషన్కు గురైన బ్యానర్ హల్క్ గా మారుతాడు. హల్క్ ప్రయోగశాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్న వారిని గాయపరిచాడు. బ్యానర్ అమెరికా సైన్యం నుంచి పారిపోతాడు, ముఖ్యంగా రాస్ నుండి. ఎందుకంటే రాస్ హల్క్ శక్తిని ఆయుధంగా మార్చాలనుకుంటున్నాడు. 5 ఏళ్ల తర్వాత బ్యానర్ బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ఒక బాట్లింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. తన పరిస్థితికి పరిష్కారం వెతుకుతూ ఇంటర్నెట్ ద్వారా మిస్టర్ బ్లూ అనే సహచర శాస్త్రవేత్తతో మిస్టర్ గ్రీన్ అనే నామంతో పనిచేస్తున్నాడు. అతను ధ్యానం మరియు శ్వాస నియంత్రణ పద్ధతులు నేర్చుకుంటూ చివరి 5 నెలలుగా హల్క్గాని మారడం లేదు. ఒకరోజు అతని బ్రేలు గాయపడి రక్తం ఒక సీసాలో పడుతుంది. ఆ సీసా అమెరికాలోని మిల్వాకీలో మన డైరెక్టర్ తాగుతాడు. అతనికి గామా వ్యాధి వస్తుంది. దీని ఆధారంగా రాస్ రష్యాలోని మెరైన్ ఎమెల్ బ్లాన్స్కీ నాయకత్వంలోని స్వాట్ బృందాన్ని పంపుతాడు. బ్యానర్ హల్క్ గా మారి వారిని ఓడిస్తాడు. రాస్ హల్క్ ఎలా ఉద్భవించాడో చెప్పిన తర్వాత బ్లాన్స్కీ కూడా హల్క్ లాంటి శక్తులు కావాలని కోరుతూ సూపర్ సోల్జర్ సీరంను స్వీకరిస్తాడు. ఇది అతనికి వేగం, బలం, వేగంగా నయం కావడం వంటి లక్షణాలు ఇస్తుంది, కానీ అతని మనోవ్యవస్థను దెబ్బతీస్తుంది. బ్యానర్ తిరిగి కల్వర్ట్ యూనివర్సిటీలోకి వచ్చి బెట్టీని కలుస్తాడు. బెట్టీ అప్పటికే మానసిక వైద్యుడు లెనార్డ్ శాంసన్ను డేటింగ్ చేస్తుంది. శాంసన్ సమాచారం ఇచ్చిన కారణంగా రాస్ సైన్యం మరోసారి బ్యానర్ను పట్టుకునేందుకు ట్రై చేస్తుంది. బ్యానర్ మళ్లీ హల్క్ గా మారి వారిని ఓడిస్తాడు. బ్లాన్స్కీ అతనిపై దాడి చేస్తాడు, కానీ హల్క్ అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. హల్క్ బెట్టీతో పారిపోతాడు. తర్వాత బ్యానర్ మరియు బెట్టీ కలిసి మిస్టర్ బ్లూ అంటే డాక్టర్ శామ్యుయల్ను న్యూయార్క్లో కలుస్తారు. అతను హల్క్ పరిస్థితికి తాత్కాలిక మందును అభివృద్ధి చేశాడు. ఇది ఒక మార్పును వెనక్కి తిప్పగలదని చెప్పాడు, కానీ శాశ్వత పరిష్కారం కాదని హెచ్చరిస్తాడు. స్టర్న్స్ బ్యానర్ రక్తాన్ని అనేక నమూనాల్లో సంశ్లేషణ చేసి మెడిసిన్కు ఉపయోగించాలనుకుంటున్నాడు, కానీ బ్యానర్ ఈ శక్తి సైన్యంలోకి వెళ్లకుండా నాశనం చేయాలనుకుంటాడు. ఇంకొక వైపు బ్లాన్స్కీ పూర్తిగా కోలుకుని మరింత శక్తివంతంగా మారాలనుకుంటాడు. స్టర్న్స్ ను బలవంతంగా తనకు బ్యానర్ రక్తాన్ని ఇంజెక్ట్ చేయమని అంటాడు. స్టర్న్స్ హెచ్చరిస్తాడు, ఈ మిశ్రమం అతన్ని అబామినేషన్ అనే భయంకరమైన రూపంలోకి మార్చవచ్చు. బ్లాన్స్కీ పట్టించుకోడు. అతను భారీ రాక్షసుడిగా మారి స్టర్న్స్ పై దాడి చేస్తాడు. స్టర్న్స్ తలపై గాయం కావటంతో అతనికి కూడా బ్యానర్ రక్తం తగలటంతో అతను కూడా మారిపోవడం మొదలవుతుంది. బ్లాన్స్కీని ఆపగలవాడి హల్క్ మాత్రమేనని గ్రహించిన బ్యానర్ రాస్ ను తనను విడుదల చేయమని ఒప్పిస్తాడు. హెలికాప్టర్ నుంచి దూకి నేలపై పడినప్పుడు హల్క్ గా మారుతాడు. హార్లెం వీధుల్లో తీవ్రమైన పోరాటం జరుగుతుంది. చివరికి హల్క్ అబామినేషన్ ను ఓడిస్తాడు. కొద్దిసేపు బెట్టీతో శాంతిపూర్వకంగా ఉన్న తర్వాత హల్క్ న్యూయార్క్ ను వదిలిపెట్టి పారిపోతాడు. 1 నెల తర్వాత బ్యానర్ కెనడాలోని బెల్లాకూలాలో కనిపిస్తాడు. అతను ఇకపై మార్పును అడ్డుకోవటానికి కాదు, నియంత్రించటానికి ప్రయత్నిస్తాడు. అతను నియంత్రితంగా హల్క్ గా మారడాన్ని చూపిస్తారు. చివరి సన్నివేశంలో టోనీ స్టార్క్ స్థానిక బార్లో రాస్ ను కలుస్తాడు. అతనికి చెప్తాడు, మేము ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం, దాని పేరు అవెంజర్స్.